పచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, ఈ రోజున ఒక చిన్న కొత్త విషయం చెప్పాలి. ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. కొత్త వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళందరికీ కూడా భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన వారు అవుతారు. వినూతనంగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. మా ద్వారా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి రోజున దళపతి సినిమా చూసే ఉంటారు. రజనీకాంత్ ఒక చిన్న తెప్ప మీద వెళ్ళిపోతుంటే ఒక శాల్వాని గుర్తుపట్టి తన తల్లి వదిలేసింది అని రజనీకాంత్ తీసుకొచ్చి ఒక ముసలావిడ పెంచుకుంటుంది. తమకు సంబంధం లేని తమకు అవసరం లేని వస్తువుల్ని భోగిలో వదిలేస్తారు. భోగి రోజున కొంతమంది నిత్యం 365 రోజులు పనుల్లో ఉంటారు. ఈ ఒక్కరోజు అంటే 3 రోజులు తీసేయాలి, 62 రోజులు పనిలో ఉంటారు. ఈ 3 రోజులు సెలవు దినాలు ప్రకటిస్తారు. విదేశాల్లోని దేశంలో ఉన్నవారు కూడా పోటీ ప్రపంచంలో ఒక యంత్రాంగంలో ఒక మిషన్ లాగా పనిచేస్తున్న ఈ ప్రజానికానికి ఈ సందర్భంగా టైం దొరుకుద్ది. దొరికినవన్నీ వాళ్ళ ఇంట్లో పనికిరాని చెత్త అనుకున్నవన్నీ తీసుకెళ్ళి కాల్చివేస్తున్నారు, భోగి మంటల్లో వేస్తారు. కొంతమంది ల్యాప్టాప్లు, కొంతమంది సిపియులు, కొంతమంది పాత సెల్ ఫోన్లు, ఇలాంటివి కొత్త ఆధునిక ప్రపంచం కాబట్టి ఆధునికంగా వేస్తున్నారు. వీళ్లకు ఇదివరకు భోగి సంక్రాంతి అనగానే గంగిరెద్దులు వాళ్ళు, హరిదాసులు, పగట వేసగాళ్ళు వీళ్ళందరూ కనిపించేవారు. పట్టణాల్లోకి రావట్లేదు. ఇప్పుడు పల్లెటూరులోనే జరుగుతున్నాయి. దేనికి తోడు ఆడవాళ్ళు ఫుల్ బిజీ. ముగ్గులు పోటీలు, వీధిన ముగ్గులు పోటీలు, రంగవల్లి అంటారు. దీనికి చాలా అద్భుతంగా ఉన్నది. భోగి రోజున పనికిరానివన్నీ తగలబెడతారు. మరి సంక్రాంతి రోజు ఏం చేస్తారండి? సంక్రాంతికి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, సంక్రాంతి అనగానే పూర్వీకులు, తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, అమ్మలు, పెద్దమ్మలు వీళ్ళందరూ ఎవరైనా చనిపోతే, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఎవరైనా చనిపోతే వాళ్ళందరూ కూడా ఈ రోజున భూమి మీదకి వస్తారని వాళ్లకు ఉద్దేశించి ఇళ్లల్లో తమదైన శైలిలో భోజనాలు, కలగూరలని అన్ని రకాల కూరలు, ఏ రోజున కూడా అన్ని రకాల కూరలు తినరు. ఏ కూర మిగిలిపోయిన కూరలు తింటారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని. అందుకని అన్ని రకాల కూరగాయలను కలిపేసి ఒక కలగూర అనే కూరగాయ వండి ఆ కూరని ఎంతో ఆప్యాయంగా పెద్దలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది కదా, అలవాటు. ఆ అన్ని కూడా కలిపేసి ఒక వంటకం తయారు చేసి ఆ వంటకానికి కలగూర అని పేరు పెట్టి ఆ కూరని దేవుడి మూల పెడతారు. పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళ పెద్దల్ని తలుచుకుంటూ వీళ్ళు కట్టుకునే వస్త్రాలని వాళ్ళ పేరు మీద ఆ బట్టల్ని దేవుడి మూల పెట్టి వాళ్ళందరినీ వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఎంతో ఆనందదాయకంగా చేస్తారు. అదే సంక్రాంతి. మరి కనుమేంటి? ఈ 2 రోజులు ఎంజాయ్ చేసి 3వ రోజున కనుమ అని చెప్పి కనుమ అని మందు తాగేవాళ్ళు మందు తాగుతారు. మాంసాలు, కోడులు, మేకలు ఏది కోసుకునే వాళ్ళు వాళ్ళ శక్తి కొలిది వాళ్ళ పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా టైం ఉండదు ఉత్తప్పుడు. ఈ టైం దొరికిన రోజున రకరకాలు వచ్చే కోడి పులుసు, కోడి ఇగురు, కోడి వేపుడు అని రకరకాల టేస్ట్లు కోసం వీళ్ళు కొంతమంది అయితే పందెం కోళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని పందెం గిర్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఆ కోడిలను తెచ్చుకొని రకరకాల వంటలు, నాటుకోళ్ళు తింటారు.
మామూలుగా ఫారిన్ కోళ్ళు తింటారు, ఈ రోజున మాత్రం నాటుకోళ్లే తింటారు. అంత ప్రత్యేకత ఏంటంటే ఈ పందెం కోళ్ళని కొన్ని లక్షల కోళ్ళు తెగబడతాయి, కోసుకుపోతాయి. అందుకని ఈ సంక్రాంతి మెయిన్ ట్రెడిషన్గా ఇది. కాబట్టి ఎవడి గోల వాడిది, మీ గోల మీది, వాడి గోల వాడిది. కాబట్టి ఎవరి గోల వాళ్ళు. కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు, నా గోల్ నాది, మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేసుకోమని చెప్పండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా గోల మీరు విన్నందుకు సంతోషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఏంటి మౌనంగా ఉన్నావు అని చూస్తున్నారా? మౌనంగా ఉండకపోతే మరి ఏం చెప్పమంటారండి? ఏంటండి ఆ జనం? ఏంటండి అది? అసలు జనమేనా? మనుషులేనా? అసలు అంత జనమా? ఆ ప్రయోగకి అంత జనమా? అసలు అక్కడ చూడండి, ఆ గంగా, యమున, సరస్వతి మూడు చోట్ల సంగమం దగ్గర ఆ జనం చూడండి. అసలు ఏంటి ఆ పరుగులేంటి? ఆ నీళ్ళలో మురగడం ఏంటి? పరిగెత్తడం ఏంటి? ఆ నీళ్ళలో మురుగుతున్నారు, పరిగెడుతున్నారు. ఆడమ్మగా చిన్న పెద్ద తేడా లేకుండా అసలు చూడండి ఇంతమంది, దరిదాపు 1 కోటి మంది ఒక్కరోజు మధ్యాహ్నం 3 వరకు అంట 1 కోటి మంది వచ్చారంట. చూడండి ఆ జనం చూడండి. అసలు ఇసుక రాలుతున్నారా? అదేనండి పుష్కర స్థానం. అబ్బో, పుష్కర స్థానం కాదా? ఏంటి మరి? కుంభమేళ. అదేనండి, కుంభమేళాలో ప్రధాన ఘట్టం రేపు 14వ తారీఖు. 14వ తారీఖున భూమి నుండి ఒక రకమైన సున్నము లాంటి ఒక రకమైన పదార్థం వస్తుంది. ఆ పదార్థాన్ని ఈ యోగులు వీళ్ళందరూ పంచెలతో పట్టుకుంటారు. అది పదార్థంతో మన సౌడు ఉప్పు అంటారు. ఆ ఉప్పు లాగా ఉంటుంది. అది ఒక రకమైన ఆకాశానికి లెగుసుద్ది భూమి మీదండి. ఆ లెగిసిన దాన్ని పట్టుకుంటారు. పట్టుకొని దాన్ని తినేవాళ్ళు తింటారు, దాన్ని బొట్టులు పెట్టుకునే వాళ్ళు బొట్లు పెట్టుకుంటారు. రకరకాలుగా వాళ్ళు దానివల్ల శరీరం కాయ శరీరం అవుతుంది, ఎక్కువ కాలం జీవించడానికి శక్తి ఇస్తుంది. ఇది అంతా కూడా ప్రకృతిలోది. 144 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుద్ది. మామూలుగా జరిగేది, మామూలుగా పుష్కరం జరుగుతుంది. ఆ పుష్కరం కాకుండా 141 సంవత్సరానికి ఒక్కొక్క ఏరియాలో 12 జీవనదులకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ నదిలో ఆ సంవత్సరం నాడు ఆ 12 నదుల్లో 12 చోట్ల సంవత్సరాల్లో 12 సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి పుష్కరాలు. కానీ ఈ కాశీ, హరిద్వారు, ఋషికేశు, ఇటు కాశీ విదేశీయులు అనేక మంది నాగా సాధువులు, అనేక మంది మహిళా నాగా సాధువులు కూడా ఉంటారు. వాళ్ళు ఏకవస్త్రం ధరించి ఏకవస్త్రంతో వస్తారు. ఈ పురుషులైతే వాళ్ళకి బట్టలే ఉండవు, పూలతో అలంకారం చేసుకొని, విభూది అలంకారం చేసుకొని విచిత్రంగా విన్యాసాలతో గంజాయి తాగుతుంటారు రకరకాలుగా. ఎందుకంటే చలి ప్రాంతము, చలి సమయము, వాళ్ళకి ఆ చలిపోవడానికి అని గంజాయి తాగుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ నేత్యం ఏ గొంతు విన్నా సరే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, హరోం హర హర, హరోం హర హర. యాక్చువల్గా ఈరోజు సంక్రాంతి మొదలవుతుంది. కానీ సంక్రాంతి పండుగ కూడా మానేసి ఎన్ని లక్షల మంది, సుమారు 1 కోటి మంది ఒక్కరోజు స్నానం చేయడం అంటే ఆలోచించండి. ఇంతమంది జనం ఈ కుంభమేళాకి హాజరయ్యి ఎంతో అంత పవిత్రంగా ఆ నాగా సాధువులకు నమస్కారాలు చేస్తూ ఎంత వినయంగా హరహర మహాదేవ్ అంటూ చేస్తుంటారు. ఈ సన్నివేశాలని మీరు అన్నీ కళ్ళల్లో మెదులుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీరు షేర్ చేయండి, 10 మందికి మీ రన్నింగ్ కామెంటరీ తెలియజేయండి. థ్యాంక్ యూ. అయ్యా సంక్రాంతి వచ్చింది, సరదాలు ఏయి. మీకు సరదా కావాలంటే ఒక పల్లెటూరుకి వెళ్ళండి. చుట్టుపక్కల అన్ని పల్లెటూరులే. చూడండి, ఆ ముగ్గులు చూడండి. ఇదివరకు పందెం కోళ్ళు, పందెం రాయిళ్ళు అని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు పందాలు
కోడి పందాలు విడిపోయినాయి. కులాల వారీగా నాయుడు గారు టెంటు, చౌదరి గారు, రెడ్డి గారు, అటు యాదవులు అలా కొంతమంది అయితే పార్టీల వారీగా టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ పార్టీల వారీగా జెండాలు పెట్టుకొని పార్టీలుగా పోలీసులు ఈ ఆడడానికి వీలు లేదని, పర్మిషన్ లేదని చెప్పారు. కానీ హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కత్తి వాడకూడదు, కత్తులు లేకుండా మీరు పందాలు కాసుకోండి. జల్లికట్టు మనం ఆడేవారు కదా, ఆ టైపులో పందాలు కాసుకోండి కత్తులు లేకుండా. మరి ఇక్కడ దొంగ నోట్లు వచ్చేసినాయి. దొంగ నోట్లు ప్లేసులో బంగారం తీసుకొచ్చేసారు. డబ్బులు పందెంకి ఇప్పుడు డబ్బులు కావు, దొంగ నోట్లు కావు, బంగారం పెట్టి నాది కాసురా, నాది 2 కాసులు రా, నాది 5 కాసులు, నాది 50 గ్రాములు, నాది 100 గ్రాములు అని జాక్పాట్. గోల్డ్ ఈవేళ చెప్పా చేయకుండా 3,000 రూపాయలు పెరిగింది. తగ్గి అని చెప్పి హడావుడి చేస్తారు. 100 రూపాయలు తగ్గింది, 30 రూపాయలు తగ్గింది, 50 రూపాయలు తగ్గింది అంటే ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా భారీగా బంగారం పతనం అయిపోయింది అంటారు. ఈవేళ ఒక్కసారే 3,000 పెరిగింది. మీరు ఆ విషయం గమనించండి. బంగారం కొనేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి, కొనబాకండి. కొనుక్కుంటే మీరే లాస్ అవుతారు ఈరోజు, రేపు, ఈ 3 రోజులు. ఎందుకంటే చుట్టుపక్కల జనం అంతా వచ్చేసి షాపింగ్ మీద పడిపోతారు. కాబట్టి దీనికోసం బంగారం ఒక్కసారే ఉప్పెనులాగా రేజ్ అయిపోయింది. కాబట్టి మీరు తొందరపడి బంగారం కొనబాకండి. కావాలంటే 2 రోజులు ఆగి 20వ తారీఖు దాకా టైం ఉంది కాబట్టి మనం ట్రంప్ ఎక్కినాక అప్పుడు కొంటే కొంచెం రేటు తగ్గొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు మాత్రం షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ మరిన్ని వీడియోలు చేస్తానికి అవకాశం ఉంటుంది. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.